జగన్మోహన్ రెడ్డి దిగిపోయి చంద్రబాబు గారు వచ్చి సంవత్సరం ఎట్లా గడిచింది? ఏ విధంగా ఉంది ప్రభుత్వం? ఏం పరిపాలనలో ఏమి లేదు మాకు అసలు. అంతకుముందు రైస్ భరోసా అని జగన్ పిల్లలు అమ్మ ఒడని అన్ని ఇచ్చేవాళ్ళు ఏటికి ఇబ్బంది లేకుండా బతికేది. ఈయన పరిపాలన వచ్చినాక ఏమి లేకుండా పోయింది. మరి అన్ని పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని ఓడిపోయాడు కదా. ఆయనకైతే ఆయన ఓడిపోయింది. ఆయన ముగ్గురు కలిసి ఓడిచ్చారు, కావాలని చేశారు. ఆయనకైతే ఆయన ఓడిపోవాలా, లేకపోతే మేమందరం ఆయనకే ఓట్లు వేసేది. ఇదంతా ఈ పేపిత్తం అంతా వేస్ట్ అసలు. మేము వేసినాం. 10 సంవత్సరాలు మేము కలిసే ఉంటాం అంటున్నారు కదా. ఏమి లేదు, ఎన్ని సంవత్సరాలు కలిసి ఉన్నా ఇంకేం ఉండదు. అది ఇప్పటికే లేదు. ఇంక 10 ఏళ్ళు ఉంటే ఇంకా జనాలు చావాల్సింది ఊరేసుకొని ఖచ్చితంగా తల్లి పిల్లలు కూడా ఉండరు. ఎవరికి పట్టి 18,000 మీకేమన్నా పట్టియా? మీకు పట్టియా? మాకేం పడలా. మరి 15,000 అంట, అది అంట, ఇది అంట, ఏమీ లేదు. అది పథకాలు ఎందుకు అని కొంతమంది అంటున్నారు. ఉచిత పథకాలు ఎందుకు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఓడిపోయాడు, ఇక ఇల్లు ఎందుకు ఇస్తారంటున్నారు. లేదు, ఆయన అందరిని కాపాడుకుంటా వచ్చిండు. ఇప్పుడు లేని వాళ్ళు సత్తరుగా, ఇప్పుడు అనాథులు ఉంటారు, వాళ్ళు ఎట్ట బతకాలి? ఉన్న వాళ్ళే బతికి, లేని వాళ్ళు ఎట్ట బతకాలా? ఈ పరిపాలనే బాగలేదు అసలు. మంచి ప్రభుత్వం మాదని చెప్తున్నారు వాళ్ళు. మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం వాళ్ళు అనుకుంటే ఎట్టా? మా బట్టి వాళ్ళకి మంచిది అనిపించొద్దు, వాళ్ళకి వెళ్ళాలనుకుంటే ఎట్ట కుదిరిద్ది? మాకు అనిపించాలి కదా. అది మాకు జగన్ పరిపాలనే మంచిది, మాకు జగనే కావాలి. అది నేను ఎక్కలేక, నేనైతే అసలు దిగలేకపోతున్నా. ఎక్కిన బస్సు నేను దిగలేకపోతున్నా. అదే ఎక్కిన బస్సు నేను దిగలేకపోతున్నా అసలు. జగన్ పరిపాలన, చంద్రబాబు నాయుడు పరిపాలనలో అవన్నీ వేస్ట్ మాటలే.